పాపము చేసినటువంటి ఆదామును అవ్వను దేవుడు ఒకరోజు పిలిచాడు. ఆదామా అని పిలిచాడు. ఎప్పుడైతే ఆదాము దేవుని స్వరం విన్నాడో, మీరే చెప్పాలి ఏం చేశాడు చెప్పండి. ఆదామా అని దేవుడు పిలిచినప్పుడు ఆ స్వరము విని తను భార్య దిగంబరి అని గ్రహించి గబగబా వెళ్ళి ఏం చేశాడు? దాక్కున్నాడు. ఇక్కడే అతి ప్రాముఖ్యమైన పాఠము దాగి ఉంది. నేను తినవద్దు అన్న పండు నీవు తిన్నావా అని దేవుడు ప్రశ్నించాడు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఏమిటంటే అదేమిటి బ్రదర్, దేవుడికి తెలియదా? ఆదాము అవ్వ పండ్లు తిన్నారని దేవునికి తెలియదా? తెలిసిన దేవుడు తెలియనట్టుగా ఏమయ్యా ఆదాము తినకూడని పండు తిన్నావా అని దేవుడు అడగవలసిన అవసరం ఏమిటి? అయ్యో సహోదరులు సహోదరులు, అందులో దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రశ్నలో దేవుని కనికరము కృప ఉంది. ఆ ప్రశ్నలో దేవుని యొక్క మంచితనం ఉంది. ఆ ప్రశ్నలో దేవుని యొక్క క్షమాగుణం ఉంది. మీరనొచ్చు, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు బ్రదర్. ఆదామా తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా అని దేవుడు ప్రశ్నించడంలో మంచితనం ఏమిటి, క్షమాగుణం ఏమిటి, ప్రేమ ఏమిటి, ఇదంతా ఎక్కడ కనిపిస్తుంది? అయ్యో ఆ ప్రశ్నలో కనిపిస్తుంది. ఏమిటది? దేవునికి తెలుసు ఆదాము అవ్వ తప్పు చేశారని. మరి తెలిసిన దేవుడు తెలియనట్టుగా తినవద్దు అన్న పండు తిన్నావా అని ఎందుకు ప్రశ్నించాడో తెలుసా మీకు? ఆ ప్రశ్న విన్న వెంటనే ఆదాము తన తప్పును ఒప్పుకుంటాడేమోనని. తిన్నావా? అయ్యా బుద్ధి గడ్డి తిని తొందరపడి వద్దు అని చెప్పినా ఏమిటో నా భార్యకి తినాలనిపించింది, తాను తినేసింది. నాకు ఇచ్చినప్పుడు నేనన్నా బుద్ధి కలిగి తినకూడదు కదా అని చెప్పి అంటే బాగుండేది. నాకు తినాలనిపించింది, ఇద్దరం తినకూడని పండు తినేశాం. దిగంబరులం అని గ్రహించి ఆకుల చేత మా శరీరాన్ని కప్పుకున్నాం. అయ్యా నువ్వు చేయొద్దన్న పని మేము చేసేసాం, నాయనా మమ్మల్ని క్షమించు అని క్షమాపణ కోరతారేమో అని దేవుడు ఆ రోజు తన బిడ్డలను ప్రశ్నించాడు. తినకూడని పండు మీరు తిన్నారా? దేవుడు ఎంత మంచివాడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అన్నీ తెలిసిన దేవుడే ఆ పండు మీరు తిన్నారా అని ప్రశ్నించినప్పుడు ఏ మాత్రము జ్ఞానం ఉన్నా ఆదాము అవ్వ చెప్పాల్సిందని తెలుసా? అయ్యా తిన్నావు నాయనా, బుద్ధి గడ్డి తిని తిన్నావు నాయనా, క్షమించు నాయనా అని అన్నట్లయితే ప్రపంచము చాలా డిఫరెంట్గా ఉండేది. మానవ జాతి చాలా అద్భుతంగా ఉండేది. మరేం జరిగింది? ఆ పండు తిన్నావా? ఇప్పుడు ఆదాము ఎదుట రెండు అవకాశాలు, రెండు చాయిసెస్ ఉన్నాయి. ఒకటి ఒప్పుకొని విడిచిపెట్టడం, రెండు కప్పుకోవడం. ఆదాము రెండో దానికే ఓటేశాడు, ఒప్పుకోలా. ఆదామా తిన్నావా? ఆదాము సమాధానం ఏంటి తెలుసా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు పండు ఇచ్చింది, తప్పు నాది కాదు, ఈ స్త్రీని ఇచ్చినా నీదే తప్పు. అంతేగా ఇండైరెక్ట్ గా చెప్పటం. ఇండైరెక్ట్ గా చెప్పింది అదేగా, తప్పు నాది కాదు, నిన్నెవడేమన్నాడు ఈ స్త్రీని నాకు, అంతా నీదే తప్పు. తప్పును ఒప్పుకోలా, తప్పును ఒప్పుకోకుండా తప్పించుకున్నాడు. అలా తప్పును ఒప్పుకోకుండా తప్పును కప్పే ప్రయత్నం చేశాడు. దేవుడు అవ్వకు కూడా అవకాశం ఇచ్చాడు. అవ్వా నిజమేనా ఆదాము అంటున్నట్టుగా నువ్వు తిని నీ భర్తకిచ్చావా? అవ్వేమందో తెలుసా? అయ్యా నువ్వు ఆ పండు వద్దు అని చెప్తే ఏంటో టెంప్టేషన్కి గురై, నిజమేనయ్యా నువ్వు చెప్పినట్టుగా ఆ పండు నేను తినకుండా ఉండాల్సింది, నేను తిన్నాను, నా భర్తకి ఇచ్చి తినిపించాను. అయ్యో నేను తప్పు చేసింది కాకుండా నా భర్త చేత కూడా తప్పు చేయించాను, నన్ను క్షమించు నాయనా. ఆమె అన్నా బాగుండేది. ఆమె మందో తెలుసా? నన్నేం చేయమంటావు? ఈ సైతాన్ గాడు
అప్పుడు దేవుడు సాతాను గాడిని చూసి, నువ్వెందుకు ఈ విధంగా శోధించావు వీళ్ళని అన్నంటే, వాడు దిక్కుమాలోడు, వాడు ఎవ్వరు లేరు అక్కడ చెప్పుకుందామంటే. ఆదాముకేమో అవ్వ ఉంది, అవ్వకేమో సైతాను గాడికి ఎవడు లేడు చెప్పుకోవడానికి. ఆ రోజు వారు తమ తప్పును ఒప్పుకున్నారా? లేదండి, దాన్ని కప్పే ప్రయత్నం చేశారు. ప్రతిఫలం ఏమిటి? దేవుడు చెప్పిన మాటే. ఏమిటా ప్రతిఫలం? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మీలో ఎంతమంది మీ జీవితంలో కుటుంబ పరంగా వర్ధిల్లాలి, ఆరోగ్యపరంగా వర్ధిల్లాలి, ఉద్యోగపరంగా వర్ధిల్లాలి, చదువులో వర్ధిల్లాలి, వ్యాపారంలో వర్ధిల్లాలి అని ఆశించే వాళ్ళు చేయి చూపిస్తారా? అయితే వినండి, మీ అతిక్రమములు దాచిపెట్టకండి అని చెప్పి అందరికి ఈమెయిల్ పెట్టమని చెప్పంటల్లా, అందరికీ ఎస్ఎంఎస్లు పెట్టమంటల్లా. మీ అతిక్రమములు దేవుని ఎదుట ఒప్పుకోండి. ఆనాడు ఆదాము చేసిన పొరపాటు అదే, ఒప్పుకోలా. ఏమైంది? సమృద్ధి అయినటువంటి ఏదెను తోటలో నుంచి, సమృద్ధి అయినటువంటి దేవుని సన్నిధి నుంచి, సహవాసము నుంచి వాళ్ళు తోలివేయబడ్డారు, బయటకు గెంటి వేయబడ్డారు. ముళ్ళ తుప్పల మధ్య, గచ్చ పొదల మధ్య వారు జీవించవలసి వచ్చింది. కారణము, అతిక్రమమును దాచిపెట్టేశారు. ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకున్నారు. నీ జీవితంలో తప్పు చేసి మరొకరిని బుక్కు చేయి మాకు. నీ జీవితంలో పాపిష్టి పని చేసి ఫలానా వాడి వల్ల, ఫలానా దాని వల్ల నేను ఈ పాపము చేశాను అని సమర్థించుకో మాకు. తప్పు చేసిన నీవు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకో. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? కనికరం పొందుకుంటాడు. నువ్వు కనికరం పొందుకోవాలన్నా, క్షమాపణ పొందుకోవాలన్నా, సహోదరి సహోదరా, నీ జీవితంలో అతిక్రమములు దాచిపెట్టే బుద్ధి పెట్టుకో మాకు. అనేక సందర్భాల్లో పాపమును దాచిపెట్టుకోవడం, ఆ తర్వాత అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి బహుగా టెన్షన్ పడడం, బహుగా భయపడ్డం, అది బయటపడిన తరువాత పరువు కాస్త బజారు పాలు కావడం మంచిది కాదు. ఆ రోజు ఏ రోజు నీ జీవితంలో రావడానికి వీల్లేదు. అలాంటి రోజు రాకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయకుండా జాగ్రత్తగా జీవించడమే దానికి సరైన మందు. ఇందాక మీరందరూ చూపించారు, దేని కొరకు తెలుసా? నేను వర్ధిల్లాలి అని ఆశపడుతున్నాను. నువ్వు నిజంగా వర్ధిల్లాలి అని ఆశపడుతున్నట్లయితే, ఏ పాపమైతే దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఇప్పటి వరకు కప్పుకుంటూ దాచిపెట్టుకుంటూ వచ్చావో, ఆ పాపాన్ని ఈరోజు ఒప్పుకుంటావా? ప్రభు సన్నిధిలో చెప్పుకుంటావా? ప్రభు సన్నిధిలో ఆయన క్షమాపణ పొందుకుంటావా? అంతేకాకుండా ఇక నుంచి దేవుని కుమారునిగా, కుమార్తెగా జీవిస్తావా?